ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ల మధ్య స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీరిద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు చాలానే పరిష్కారమయ్యాయి. ముఖ్యంగా నీటి సమస్యలు చాలా వరకు తొలగిపోయాయి. ఈ విషయాన్ని ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా ఏపీలో తిరిగి జగనే విజయం సాధిస్తారని కేసీఆర్, కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరి మధ్య స్నేహబంధానికి బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా జగన్ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా కీలకంగా ఉన్న ముఖ్య పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా పాల్గొన్నారు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన రాజకీయ దాడులు సరికాదన్నారు. ఎంఐఎం, టీఎంసీ, అన్నాడీఎంకే, జేఎంఎం, ఆప్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, శివసేన పార్టీలు జగన్కు మద్దతు ప్రకటించాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. 2019లో ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణ సీఎంగా కేసీఆర్తో సత్సంబంధాలు కొనసాగించారు. ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలోనూ జగన్ పరామర్శించారు. అంత సంక్షేమం చేసిన జగన్ ఓడిపోవడం అర్థం కాలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సొంత సత్సంబంధాలు కొనసాగిస్తున్న వేళ జగన్ ధర్నాకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాకపోవడంతో వీరి మధ్య మైత్రి బంధానికి బ్రేక్ పడినట్లే అని చర్చ సాగుతూ ఉంది. జగన్ వ్యవహరిస్తున్న తీరు కారణంగానే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ పోరాటాలు చేస్తుంది. కానీ జగన్ మాత్రం బీజేపీ పార్టీపై మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. దీని కారణంగానే జగన్కు బీఆర్ఎస్ దూరంగా ఉన్నట్లు సమాచారం.